చెప్పండి. మీ పేరు మర్చిపోయాను నేను. హేమంత్. హేమంత్ గారు. తాడేపల్లిగూడెం పెట్టున్నా. చెప్పండి హేమంత్ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండి. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీతో జర్నీ అనేది ఎలా ఉందో ఫస్ట్ నేను చెప్తాను. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఏపి గురించి నాకు తెలిసింది సార్. ఫస్ట్ ఎస్ఏపి అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందరూ నేర్చుకుంటే మనకి కెరియర్ బాగుంటది అది ఇది అని ఫస్ట్ తెలుసుకున్నాను సార్ నేను. తెలుసుకున్న తర్వాత ఓకే, ఎస్సిపి మనకి చెప్పేవాళ్ళు ఎవరున్నారో ఏంటి అని చూస్తే చాలా మంది హైదరాబాద్ లాంటి చోట్ల కోర్స్ నేర్పేవాళ్ళు, లైవ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారని తెలిసింది సార్ నాకు. ఇప్పుడు లైవ్ క్లాసెస్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండి రూమ్ లో ఉంటే అకామిడేషన్స్, పీజీ అన్ని చాలా అయిపోతాయి కదా సార్ అసలు. అది కూడా అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను సార్. చాలా అయిపోతుంది, ఎలాగని అనుకున్నాను సార్. అంత బలంగా నేను యూట్యూబ్ లో మీ దగ్గర ఇలాగా చూడటం, మీ వీడియోస్ గురించి తెలుసుకున్నాను సార్ ఫస్ట్ నేను. తెలుసుకుని మీ వీడియోస్ మీరు ఏదైతే పెట్టారో అన్ని ప్రతిదీ కూడా నేను డైలీ రోజుకు ఒక వీడియో లేకపోతే 2 వీడియోస్ కింద చూడటం జరిగింది సార్ ఫస్ట్. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఫస్ట్ మీతో మాట్లాడాలంటే ఎలాగా సార్ మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు అంత మనం మాట్లాడగలమా, సరే ఒకసారి చేద్దాం అసలు ఏంటి అని చెప్పి మీకు చేశాను సార్ ఫస్ట్. అప్పుడు చేయగానే వెంటనే మీరు కాల్ లిఫ్ట్ చేయగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్ ఫస్ట్. తర్వాత మీరు కూడా ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాట్ ఇస్ వాట్ అనేది. తర్వాత ఎలా ఉంటది లైఫ్, ఏంటి జాబ్స్ ఎలా ఉంటాయి అన్ని చెప్పారు మీరు. విన్న తర్వాత నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సార్ నాకు. అయితే నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ పెరిగింది మాట. తర్వాత ఇంకా చాలా చూసాను సార్ యూట్యూబ్, ఇంకా ఎవరైనా చెప్తున్నారా ఏంటి అని. కానీ నాకు మీరే అంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ సార్, అసలు ఎవరు లేరు. అవునండి, అవును. తర్వాత ఇంకా ఓకే, మీరు చెప్తాం బాగుంది, మీ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఓకే, నేను ఓవరాల్ గా లైన్ గా అన్ని వీడియోస్ చూద్దాం ఫిక్స్ అయ్యింది సార్. ఇంకా అంటే మీరు ఎట్లా అసలు యూట్యూబ్ లో ఎట్లా సెర్చ్ చేశారు ఫస్ట్? అంటే మన ఛానల్ గురించి తెలిసి ఎవరైనా చెప్పారా, మీరు డైరెక్ట్ గా సెర్చ్ చేశారా? లేదు సార్, సెర్చ్ చేస్తేనే తెలిసింది సార్ నాకు. ఎస్సిపి ఎఫ్ఐసిబి గురించి కొడితే సెర్చ్ బార్ లో అలా నాకు ఆటోమేటిక్ వచ్చిన వీడియో చూస్తూ మీరు వచ్చింది సార్ నాకు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మీ తంబ్లైన్ చూసాను సార్. తంబ్లైన్ చూసి నాకు అంత నచ్చి ఓపెన్ అయ్యాక లైన్ కి ఒకదాని తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి కదా సార్ అలాగా. అవును. అలా చూడటం జరిగింది సార్. అసలు నైట్ కాసేపు ఇంకా డిన్నర్ చేసాక కాసేపు కూర్చొని చూడటం, రోజుకు వీడియో అలా చేశాను సార్ నేను. ఆ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత మీరు నాకు లింక్స్ కూడా పంపిస్తానన్నారు. నేను మీకు అమౌంట్ పే చేసి మీరు లింక్స్ పంపించారు. లింక్స్ లో కూడా సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తే ఎలా ఉంటుంది సార్, నాకు అలాగే ఉంది. రియల్ గా మీరు ఆన్లైన్ క్లాస్ వింటున్నట్టుగా ఉంది నాకు. అంటే మనం ఆన్లైన్ లో చెప్పే మనం అప్లోడ్ చేస్తాం ఛానల్, అందరికి యూస్ఫుల్ అవుతాయి. స్టూడెంట్స్ అంటే చాలా మంది నేర్చుకుంటుంటారు మన వీడియోస్ చూసి. అవును సార్. అది అందువల్ల అవి కూడా అప్లోడ్ చేస్తామండి. ఇంకా నాకు ఎలా అనిపించింది, సేమ్ నిజంగా ఆన్లైన్ క్లాస్ వింటున్నట్టు ఉంది. బాగుంది సార్. అలాగే ఏంటొచ్చి ఇందులో ఏంటంటే వెంటనే నేను అప్పటికప్పుడు డౌట్ అనేది మిమ్మల్ని అడగలేకపోవచ్చు, కానీ అది ఒక్కటే డ్రాబ్యాక్. ఇందులో మిగతాదంతా సేమ్ సార్ అసలు. అయినా నాకు ఏం డౌట్ వచ్చినా నేను వెంటనే మీకు ఫోన్ చేయటం, మీరు వెంటనే నాకు రెస్పాండ్ అయ్యి నాకు అప్పటికప్పుడు డౌట్ క్లారిఫై చేయటం అంత బాగానే ఉంది సార్ నాకు. ఇంకా దానివల్ల కూడా ఇంకా ఆ డ్రాబ్యాక్ లేదు ఇంకా నాకు ఆ విషయంలో. అంతా బాగానే ఉంది సార్ అది. తర్వాత మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు కదా సార్, అది కూడా విందామని నాకు అనిపించింది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మీరు నచ్చింది ఏంటంటే పేషెన్స్ ఎక్కువ సార్ మీకు. పేషెన్సీ లేకపోతే అసలు నిలబడలేం, ఎందుకంటే ఇది ఐటీ, ఇది డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. అవును సార్, అవును. ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అడిగిన డౌట్ 2-3 సార్లు అడిగితే బొమ్మను కొద్దిగా అర్థం కావట్లేదు అన్నట్టుగా అంటారు. మీరు అసలు నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి అసలు వినలేదు. అంటే నా విషయంలోనే కాదు, నేను వీడియోస్ లో చూస్తున్నప్పుడు కూడా ఎవరైనా అడిగినప్పుడు కానీ ప్రతిదీ కూడా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ అడగండి ఏంటి అని చెప్పి మళ్ళీ మీరు అడిగి వెంటనే అది క్లారిఫై చేస్తున్నారు సార్ మీరు వెంటనే. యాక్చువల్గా ఏంటంటే పాపం స్టూడెంట్స్ చాలా మంది హైదరాబాద్ కొంచెం బాగా లాంగ్ వెళ్ళిపోయి ఎస్ఐపి అంటే లక్షల్లో ఖర్చు పెట్టేస్తుంది, చాలా మంది నష్టపోతున్నారు తెలియక పాపం. అర్థమైందా? మనం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనీ సేవ్ అవుతుంది. ప్లస్ మంచి సర్వీస్ ఇవ్వాలన్న ఎయిమ్ తోటి వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మనం మంచి సర్వీస్ ఇచ్చినప్పుడే స్టూడెంట్ అనేవాళ్ళు మళ్ళీ ఇంకొకటి రిఫర్ చేస్తారు. అది పక్కన పెట్టండి, దాని సంగతి ఓకే. బట్ మేజర్గా అయితే ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ప్రాపర్గా సక్సెస్ అవ్వాలంటే మంచి గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, అది మనకు ప్లస్ అవుతుంది. సో నేను ఆ వేలో థింక్ చేస్తాను. అవును సార్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. అసలు నేను మీ దగ్గర నేర్చుకున్నాను కూడా, నేను చెప్పాలంటే. అంతమంది మెయింటైన్ చేస్తే అంతమందితో మాట్లాడుతూ ఇప్పుడు ఏదో కాల్స్ వస్తూ ఉంటాయి మీకు. చేసినప్పుడు 2 నిమిషాలు బిజీ కూడా వచ్చింది మీది, అయినా సరే మీరు వెంటనే నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయటం, మాట్లాడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాకు ఇంప్రూవ్ అయింది సార్. మీరు మాట్లాడే విధానం అన్ని వినటం వల్ల డైలీ. అంటే మనకి ఓన్లీ జాబ్ కాదు కదా సార్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా మనకి. అవునవును. పేషెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే కదా సార్ ప్రతి ఒక్కరికి. అవునవును. అవును సార్. ఇలా
అండ్ సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు స్లైడ్స్ అవి పెడుతున్నారు కదా సార్, ఆ స్లైడ్స్ కూడా చాలా బెనిఫిట్ వస్తుంది సార్. అంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి కాలేజెస్ లో థియరీ ప్రకారంగా టెక్స్ట్ బుక్ లో చదివేసి ఇచ్చామంటారు. అవును. స్లైడ్స్ లో ఇప్పుడు ఏ కాలేజ్ లో లేదు. బట్ ఇక్కడ మనకి 3 years డిగ్రీ చేసినా ఎందుకు చేస్తున్నామో, ఏదో పాస్ అవుతున్నామో వచ్చేస్తున్నాం, దాన్ని బట్టి మనకి ఎక్కడ కూడా జాబ్స్ రావట్లేదు. ఏదో ఒక స్కిల్ ఉండాలి కంపల్సరీ. అంటే యాక్చువల్గా ఏంటంటే స్లైడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం 2 months లో చెప్పుకుని, అంటే ఒక 6 months లో చెప్పే కోర్స్ 3 months లో చెప్పేయచ్చు, 2 months లో చెప్పేయచ్చు అనమాట. టైమ్ 1 hour క్లాస్ తీసుకున్నామంటే స్లైడ్స్ వల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour సేవ్ అయిపోయినట్లే. అవును సార్, అవును సార్. అది పాయింట్ అక్కడ. మన షార్ట్ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి, కోర్స్ ప్రాపర్ గా కంప్లీట్ చేయడానికి అది ప్లస్ అవుతుంది అనమాట. అందువల్ల స్లైడ్స్ అనేవి మనకి 1 hour క్లాస్ 1/2 hour లో కంప్లీట్ అయిపోయిందంటే 2 months అంటే ఆల్మోస్ట్ 3 months క్లాస్ ని 2 months లో కంప్లీట్ చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది. అవన్నీ టైప్ చేసుకుంటూ కూర్చుంటే చాలా రోజులు పడుతుంది. అది మన ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు మీ దగ్గర చెప్పలేదు నేను. బయట ఇన్స్టిట్యూట్ లో మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, నేను ఎక్కడ జాయిన్ అవ్వలేదు. జస్ట్ జాయిన్ అయిన వాళ్ళు నాకు చెప్పారన్నమాట, ఇలా పలానా హైదరాబాద్ లోను బెంగళూరులోనే అక్కడ ఇన్స్టిట్యూట్ లో పెట్టారు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు 25,000 తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఒక రిథమ్ లో చెప్పట్లే. అంటే ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ వస్తుంది, ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఫ్లో చార్ట్ టైప్ చెప్పట్లేదు ఎక్కడ కూడా. అది ఏంటంటే నోట్స్ ఇస్తున్నారు, ప్రాక్టీస్ అయిపోమంటున్నారు, సర్వర్ ఇచ్చేస్తున్నారు, అయిపోయింది అంతే. ఏమని చెప్తున్నారంటే 3 months అయిపోయాక మీరు ప్రాక్టీస్ అవుతే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అంటున్నారు. కానీ అక్కడ మనకి వే ఆఫ్ ఫ్లో చార్ట్ అనేది వెళ్ళట్లేదు అనమాట. మీరు అనుకోండి, ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ నేర్చుకోవాలి, కాంప్లికేషన్స్ ఈ కాంప్లికేషన్ తర్వాత ఈ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి మీరు ఫ్లో చార్ట్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. అవునవును. యాక్చువల్లీ బయట అలా లేదు సార్. ఇది మా ఫ్రెండ్స్ నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు బయట ఎర్రర్స్ రిజల్యూషన్స్ కి అవుట్పుట్ చూపించట్లేదు సార్. అవునండి, చాలా మంది అవుట్పుట్ చూపించారు, మనం కంప్లీట్ అవుట్పుట్ కూడా చూపిస్తాం. మీరు బేసిక్ గా ఒక 25 ఎర్రర్స్ వరకు మీరు మాక్సిమం రియల్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ మీకు చూపించేస్తున్నారు మీరు. అవునవును. అదొక బెనిఫిట్ అండి మన స్టూడెంట్స్ కి. నేను నేర్చుకున్నాను కాబట్టి, రియల్ టైమ్ లో మీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ పాయింట్ అయితే. అవును. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు 3 months అయిపోయింది సార్, సర్వర్ నేర్చుకున్నారు, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ అయిపోవాలి కంపల్సరీ. అవును. ఈ కంప్లీట్ అయిపోయాక జాబ్స్ గురించి మనం అప్లై చేసుకోవడానికి సెర్చింగ్ లో ఉండాలి సార్ కంపల్సరీ. ఎందుకంటే కంపెనీస్ కి మాకు కావాల్సింది ఏంటి, సాప్ఫికో కన్సల్టెంట్ గా ఎవరున్నారు అంటే, మీన్ టీ కోడ్స్ బాగా తెలుసున్న వాళ్ళు ఏంటి, కాంప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఏంటి, ఇవన్నీ ఓకే. బట్ వాళ్ళకి తెలియదు కదా మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం ఏంటి అనేది. మనం డైలీ ఏంటంటే అప్లై చేసుకుంటూ ఉండాలి సార్ కంపెనీకి ప్రతిదానికి. అవునవును. నేనేంటంటే సార్, నేను పలానా 2 కంపెనీస్ నేను నేమ్స్ చెప్పను కానీ, నాకు ఇలా ఇంటర్వ్యూ కూడా అయింది సార్. ఆల్రెడీ మీకు అంటే నాకు వాళ్ళనేది ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు సార్. మీరు ఇలా పలానా కంపెనీలు చేశారు. నాకేంటంటే రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ లో నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మీరు ఇచ్చిన నాకు పీడిఎఫ్ పంపించారు ఆల్రెడీ నాకు. ఆ ఇంటర్వ్యూస్ లో అప్రాక్స్ ఒక 15 questions లో 14 questions వరకు మీ ఉన్నాయి సార్. అవన్నీ కూడా నాకు ఐడియా ఉన్నాయి కూడా. అదేంటంటే సార్, ఇప్పుడు 1 month అవును, 2 months అవును, 3 months అవును, జాబ్ గురించి సెర్చింగ్ లో ఉండాలి సార్ కంపల్సరీ. మీరు ఎవరైతే ప్రాపర్ గా సెర్చింగ్ లో ఉండి, మీరు ఎవరైతే ఎస్ఐపి వదిలిపెట్టుకున్నా ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు సక్సెస్ అవ్వరు. సింపుల్ లాజిక్. 100%. అది కొంతమంది ఏంటి, టఫ్ ఉంది సబ్జెక్టు, ఇది మనం ఎక్కడ చేస్తాంలే ఏంటి అని చెప్పేసి వదిలేస్తారు, వాళ్ళు సక్సెస్ అవ్వరు. నాకు టాప్ ఎంఎన్స్ లో ఒక కంపెనీలో వచ్చింది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆ ఫోన్ లో. ఇది అదే మొన్న రీసెంట్ గా ఇలా ట్రైనింగ్ అవుతుంది సార్ అంటే, కానీ ఎస్ఐపి రాలేదు సార్ నాకు. ప్యాకేజ్ కూడా చెప్పాను 6 to 8 lakhs మిడిల్ లో నాకు ఇచ్చారని కూడా చెప్పాను. ఎందుకంటే కంపెనీ నామ్స్ ప్రకారం నేను ఫిక్స్డ్ అమౌంట్ అనేది నేను బయటికి చెప్పకూడదు. అవునండి, అవును, అర్థమైంది నాకు. అది నేను 6 to 8 వరకు నాకు వచ్చింది. బట్ అది నాకు వచ్చింది సాప్ఫికో అయితే కాదు సార్, బట్ వేరే ఫీల్డ్ లోకి వచ్చింది. నేను అడిగాను, ఇలా నాకు సాప్ఫికో ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు అన్నారు, సాప్ఫికో అయితే ఇప్పుడు వేకెన్సీ లేదు, బట్ మీరు మళ్ళీ ఇంటర్నల్ గా మీరు మా కంపెనీలో జాయిన్ అయిపోతే 6 months ఆఫ్టర్ మీరు మార్చుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇంటర్నల్ గా మనం జాబ్ పోస్టింగ్ అనేది మార్చుకోవచ్చండి మళ్ళీ. అంటే ఇప్పుడు ఎస్ఏపి మనం నేర్చుకున్నాం కాబట్టి రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటే దానిలోకి వెళ్ళిపోవచ్చండి, ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చు. అదేంటంటే ఇప్పుడు కన్సల్టెంట్ నేర్చుకుని కన్సల్టెంట్ కి వెళ్ళాలని లేదు, ఎండ్ యూజర్ కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎండ్ యూజర్ కి వెళ్ళిపోయాం అనుకోండి ఫస్ట్ 1 year, ఆ తర్వాత కన్సల్టెంట్ కి ఈజీగా అయిపోవచ్చు. అవునవును, మీకు అదే చెప్పాను నేను క్లాస్. మీరు అన్ని నేను చెప్పినవన్నీ కూడా బాగా వంట పట్టుకున్నారండి మీరు. లేదు సార్, అది నిజంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఎండ్ యూజర్ గా నేను వెళ్ళాను. అండ్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నేను టాప్ ఎంఎన్సీ లో నేను ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినయే నేను అన్ని చూసుకున్నాను అనమాట ముందు జాగ్రత్తగా. ఒకటండి, మనం చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా రియల్ టైమ్ లో యాస్టివ్ గా ఉంటుందండి. బట్ 1% 2% చేంజెస్ ఉండొచ్చు, నేను కాదంటలేదు. బట్ సర్వర్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఆ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా యాస్టివ్ గా ఉంటాయి, చేంజెస్ ఏమి ఉండదు. మనం చెప్పేది మీకు కంప్లీట్ గా రియల్ టైమ్ లో ఉపయోగపడుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్లీ
ఇప్పుడు నేను దాని గురించి కూడా నేను ఈ తర్వాత 6 మంత్స్ అవని తర్వాత నేను డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకుని SAPFICOగానే వెళ్తాను. అది సార్. ఆల్రెడీ మీరు వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటున్నారు కదా, నేను చూస్తూ ఉంటున్నాను సార్. మీరు ఆల్రెడీ పీడిఎఫ్ పంపించినవి కూడా నేను ఎట్లా ఉంది మీకు ట్రైనింగ్ సెషన్స్ అయితే మీకు ఎట్లా అర్థమైనాయి? ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే నా వైపు నుంచి లేవు సార్. 100% ఎక్సలెంట్ గా ఉంది. ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ రికార్డెడ్ ఏదైతే మీరు ఫీడ్బ్యాక్ పెడుతున్నారో అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుద్ది. అవునవును. ఇప్పుడు మేము అందరం ఇప్పుడు ఏంటంటే చాలా మంది అక్కడెక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి లేకపోతే వాళ్ళు చెప్పిన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకుండా ఉంటాం కదా సార్ మేము. అంటే ఇప్పుడు ఈ వీడియోస్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు చూస్తారన్నమాట. అంటే MBA చదివిన వాళ్ళు ఏంటి, MBA కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఏంటి, వాళ్ళు చూసి ఈజీగా జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉంటది ఇంకా చెప్పాలంటే. అవునవును. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో డబ్బులు కడుతున్నాం అంటే డబ్బులు ఏమైనా పోతాయేమో ఆన్లైన్ లో అని ఒక అపోహ ఉంటది. అవును. బట్ మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అనుకోవచ్చు సార్. అవునవును. కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ అన్ని కూడా. ఇంకా డ్రాబ్యాక్స్ అయితే నా వైపు నుంచి ఏం లేదు. మీరైతే ఎక్స్పెక్ట్ చేశారా అసలు మీకు ట్రైనింగ్ ఎట్లా ఉంటుందని, ఇంత ప్రాపర్ గా నాలెడ్జ్ వస్తుందని? ఆల్రెడీ నేను వీడియో బేస్డ్ అంటే ఐ మీన్ మీరు లైవ్ క్లాసెస్ లో చెప్తున్నారు కదా సార్, లైవ్ క్లాసెస్ లో చెప్పి యూట్యూబ్ లో చెప్తున్నారు కదా, ఆ డౌట్స్ కూడా స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా, నాకు ఇంకా ఓకే మనం డబ్బులు పెట్టచ్చు, జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు అని ఒక ఆలోచన నాలో ఇంకా ఉంది సార్. అది సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఎందుకు అంత అభిమానం ఏంటి అసలు మీకు? నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతకు ముందు మీరు చెప్పారు. ఫీడ్బ్యాక్స్ విన్నాను సార్. విన్నాక నేను సార్ కి చెప్పాలి, నాకు ఇలా జాబ్ వచ్చింది, నా దగ్గర నుంచి సార్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని నాకు ఎప్పటి నుంచి ఉంది సార్. నాకేంటంటే ఇది ఈ ఫీడ్బ్యాక్ అనేది తర్వాత వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి. అవును. అదే మనకు కూడా మీరు కాల్ చేశారు, అంటే వేరే దాంట్లో జాబ్ వచ్చింది సార్ అని చెప్పారు, చాలా హ్యాపీగా. ఆ పాయింట్ లో నన్ను కూడా యాడ్ చేశారు యాక్చువల్గా మీరు. ఏంటి మా సార్తో అంటే మీకు వేరే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు యాడ్ చేశారు. ఆ పాయింట్ గురించి నాకు అది మీకు అసలు ఫేస్ టు ఫేస్ నేను మిమ్మల్ని కలవలేదు, బట్ నాకు ఏంటంటే ఆ ఎఫెక్షన్ అలా వచ్చిందన్నమాట. ఇంకా అది చెప్పలేను. ఎందువల్ల ఎఫెక్షన్ అలా రావడానికి కారణం ఏంటి? అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అంటారా అసలు ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ ఇస్తున్నారు సార్ మీరు. ప్రతి దానికి ఇప్పుడు రెస్పాన్స్ అవుతున్నారు. మేము అడిగిన దానికి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగానే చెప్తున్నారు మీకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్పి మాకు ఎటువంటి డౌట్ వస్తుందో కూడా మీరు చెప్తున్నారు. సో ఇంకేముంది సార్, దానికన్నా ఇంకేంటి, మిమ్మల్ని మర్చిపోరు కదా ఎవరు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో అందరూ కూడా మంచి ఫ్యాన్స్ అయిపోతారు, ఎందుకంటే మంచి ట్రైనింగ్ అండ్ మంచి గైడెన్స్ ఇస్తాం కాబట్టి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. కానీ ఇది మాత్రం మీరు మూవ్ ఆన్ అవుట్ చేస్తూనే ఉండండి సార్, ఇంకా అప్డేట్ చేస్తూనే ఉండండి. ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళ స్టూడెంట్స్ అనేది వచ్చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఒక మీరు ఇన్స్టిట్యూట్ అనేది ఒక స్టూడెంట్స్ సొల్యూషన్ కరెక్ట్గా చెప్పాలంటే. యాక్చువల్గా ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్స్ పెడితే యాక్చువల్గా స్టూడెంట్స్ అందరూ రమ్మాలి, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుందండి. మళ్ళీ నేను తక్కువ అమౌంట్ చెప్పలేను. నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను అనుకోండి, ₹1,00,000 మెయింటెనెన్స్ కట్టుకోవాలి కదా మంత్లీ. సో మీ దగ్గర 25,000 తీసుకోవాలి. ఎందుకు అంత రిస్క్ ఏంటి? మీరు ఇప్పుడు మీ హోమ్ టౌన్ లో మీ మమ్మీ డాడీ దగ్గర ఉండి అక్కడ నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ పెట్టాం, నేను పెడితే నాకు మినిమం 100 మంది జాయిన్ అవుతారు బ్యాచ్ కి. అండ్ ఎందుకు పెట్టట్లేదు? 25,000 ఛార్జ్ చేయాలి, అది స్టూడెంట్ కి బడ్డెన్ అవుతుంది. అవును సార్, అవును సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేయండి ఫస్ట్. స్టూడెంట్ గురించి ఇన్స్టిట్యూట్ పెట్టడం పెద్ద సమస్య కాదు, ఇన్స్టిట్యూట్ పెట్టడం కాదు సమస్య. మనకి కంటెంట్ ఒకటి. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు, ఆన్లైన్ లో చాలా మంది నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. మరి ఎందుకు, ఎలా సక్సెస్ అవుతున్నారు వాళ్ళు? ఎందుకంటే కంటెంట్ అనేది ఇంపార్టెంట్. మనం చెప్పేది ఇన్స్టిట్యూట్ ఉన్నంత మాత్రాన అది ఏదో పెద్ద బాగా చెప్పేస్తారు అనుకోవద్దు. ఇప్పుడు నేను కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో నేర్చుకున్నాను. ఏం చేస్తారు వాళ్ళు? ఉంటారు అవైలబుల్, 24 hours అవైలబుల్ ఉంటారా? ఎప్పుడో 1 hour వస్తారు. ఇప్పుడు నేనైనా ఆన్లైన్ అయితే నేను ఫోన్ లో రెస్పాండ్ అవుతాను, మీకు ఆఫ్లైన్ లో అది కూడా అవ్వదు. లేదు సార్, రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు సార్. ఆల్రెడీ నేను చూసాను, మా ఫ్రెండ్స్ లో కూడా చూసాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, ఇలా డబ్బులు కట్టించుకుని రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు, 3 months అయిపోయాక కూడా పెద్ద పట్టించుకోవట్లేదు అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఇప్పుడు మన దగ్గర ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాం, మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? కంప్లీట్ గైడెన్స్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంకేం కావాలి? అవును సార్, అవును సార్. అది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా నేను ఫోన్ చేశాను కదా, ఎలా ఉంది ఏంటి అని నేనే మీకు ఫోన్ చేసి చెప్పాను. అందరికి ఉపయోగపడాలని చెప్పి నేనే అన్నమాట మీతో, అందుకనే. అంటే యాక్చువల్గా మీరు ఫస్ట్ నుంచి నేను గమనించాను, చాలా హార్ట్ఫుల్ గా ఉంటారు, చాలా జెన్యూన్ గా ఉంటారు. అందువల్ల ఏంటంటే మీకు నేను కాల్ చేయమని మెసేజ్ చేశాను, ఎలా ఉన్నారు ఏంటని. చెప్పేస్తాను సార్ నేను. అవునవును. ట్రైనింగ్ అంతా మీకు ప్రాపర్ గా అర్థమైంది కదా, అంత ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా? క్లియర్ సార్. ముందు ఏంటంటే PDF లో పంపించారు, నాకు అది బెనిఫిట్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాజ్ యూజువల్ గా కంపెనీస్ ఏదైతే అడుగుతున్నారో అవే క్వశ్చన్స్ మాక్సిమం ఉన్నాయి సార్. బట్ ఏంటంటే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, దీంతో సమానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి
ఎక్సెల్ గురించి కొంచెం ఐడియా ఉంటే బెస్ట్ సార్. అదే ఎక్సెల్ కొంచెం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంటే మీకు మీ ఎండ్ పైన యూజర్ ఉంటుంది వెళ్తే కొంచెం ఎక్సెల్ అనేది వర్క్ ఉంటది. బట్ ఎండ్ యూజర్ గా అంటే మీకు 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా అదే వర్క్ కాబట్టి ఈజీగా వస్తది. పర్వాలేదు సార్. అంటే మీరు యాక్చువల్గా టూ సైడ్స్ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, లేదంటే కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు. అవును సార్. వెళ్ళొచ్చు అర్థమైందా? సార్. ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే మనం రెండు నేర్పిస్తాం. ఎందుకు రెండు కూడా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ కూడా ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా స్టూడెంట్స్ కి. వాళ్ళు ఏమనుకుంటారంటే కన్సల్టెంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కదా, దానికే వెళ్ళాలమ్మా అనుకుంటారు. అంటే ఏంటంటే మన స్టూడెంట్స్ కి చెప్పింది ఏంటంటే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఎండ్ యూజర్ కూడా ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి, బల్క్ గా ఉంటాయి సార్. అదే చెప్తున్నప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నా అంటే అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ పాయింట్ కొంతమంది తెలియట్లేదని ఎండ్ యూజర్ తో పాటు కన్సల్టెంట్ గా కూడా వెళ్ళమని చెప్తున్నాను. అంటే 2 రెజ్యూమ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును సార్. ఏదో ఒకటి కొట్టేస్తారు కదా. కొంతమంది లేదు కన్సల్టెంట్ గా పోతామంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది. అవును సార్. అది ఏదైనా సరే వర్క్ డైజెస్ట్ అవడానికి ఒక 3 మంత్స్ 4 మంత్స్ టైం పడుతుంది సార్. మనకి తర్వాత అలవాటు అవుతుంది సార్. అవునవునవును. అది మనకు తెలియని వర్క్ అయితే కంపల్సరీ కొంచెం అలవాటు పడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ మనం 3 మంత్స్ ఇక్కడ సర్వర్ తీసుకుని ప్రాక్టీస్ అవుతాం కాబట్టి పర్వాలేదు సార్. ఓకే. వెరీ గుడ్. సబ్జెక్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అంటారు. క్లియర్ సార్, నో ప్రాబ్లం సార్. అంత అర్థమైంది కదా? అంత అర్థమైంది సార్. జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమన్నా సజెషన్ చెప్తారా? జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ అదే సార్, ఇప్పుడు మొత్తం చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు నేను చెప్పిన ఫీడ్బ్యాక్ వీడియో స్కిప్ చేయకుండా వింటే వాళ్ళకే అర్థమవుతుంది సార్. ఓకే. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్ అండి. ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఒక రూట్ చూపించారు. ఏంటండి? ఒక రూట్ చూపించారు నాకంటూ ఒక జాబ్ అని ఒక రూట్ చూపించారు మీరు ఇంత తక్కువ అమౌంట్ కి. అవునవును. అదే మన గోల్ ఏంటంటే స్టూడెంట్ అనే వాళ్ళకి తక్కువ అమౌంట్ లోనే మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి రూట్ చూపించాలి. మనకి ఫీజు కట్టడా లేదా మొత్తం ఇచ్చేసడా లేదా ఇది కాదు మనకి ఇంపార్టెంట్. మన కాంటాక్ట్ చేసిన వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఇవ్వాలి అనేది మన ట్రైనింగ్ అనమాట. మన ట్రైనింగ్ సెషన్ లో మనం చూసేటటువంటి మేజర్ థింగ్ అనమాట. అది సంగతి. ఓకేనా? ఓకే సార్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత కన్సల్టెంట్ జాబ్ నేను ట్రై చేశాక వస్తే కంపల్సరీ ఫస్ట్ మీకే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. కూడా మీతోనే షేర్ చేసుకోవాలి నేను. చెప్పండి. అలాగే మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.